టార్గెట్ బలూచిస్తాన్, రంగంలోకి చైనీస్ ప్రైవేట్ సైన్యం. భారత్ సాయం కావాలని రిక్వెస్ట్ చేస్తున్న బిఎల్ఏ లీడర్స్. బలూచిస్తాన్ సేఫ్గా ఉండడం భారత్కు ఎందుకు కీలకం? భారత్లో తీవ్ర చర్చకు దారితీసిన సంచలన లేఖ ఇదే. బలూచిస్తాన్ మానవ హక్కుల కార్యకర్త జర్నలిస్ట్ మీర్ యార్ బలూచ్ ఈ లేఖను జైశంకర్కు రాశారు. లేఖలో తమ భూభాగంలోకి వస్తున్న చైనా ప్రైవేట్ సైన్యం సంఖ్య నానాటికి పెరుగుతోందని, తమ భూభాగాలను క్రమంగా సైనిక స్థావరాలుగా మార్చబోతోందని వివరించారు. గత ఏడాది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ ద్వారా మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశంసించారు. హింగ్లాజ్ మాత ఆలయం వంటి చారిత్రక ప్రదేశాలను ప్రస్తావిస్తూ భారత్ బలూచిస్తాన్ మధ్య ఉన్న పురాతన బంధాన్ని గుర్తు చేశారు. బలూచ్ ప్రజల తరపున శాంతి, వాణిజ్యం, రక్షణ, భద్రత వంటి రంగాల్లో భారత్తో భాగస్వామ్యం కోరుకుంటున్నట్లు తెలిపారు. సింపుల్ గా చెప్పాలంటే తమ పోరాటంలో భారత్ మద్దతు కోరారు. బలూచిస్తాన్లో చైనా అడుగు పెడితే భారత్కు ముప్పు తప్పదని పరోక్షంగా హెచ్చరించారు. కానీ బలూచిస్తాన్పై చైనా ఎందుకింత దృష్టి పెట్టింది? అక్కడ చైనా ప్రైవేట్ సైన్యం ఏం చెప్తోంది? సహజ వనరులు, సహజ వాయు నిక్షేపాలకు బలూచిస్తాన్ కేర్ ఆఫ్ అడ్రస్. కాపర్, బంగారం నిక్షేపాలు ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయి. చైనా నిధులతో చేపట్టిన పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ $multi-billion ప్రాజెక్టుకు కూడా ఈ భూభాగమే కీలకం. ఈ ప్రాజెక్ట్ చేపట్టిన చైనా ప్రభుత్వం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా గల్ఫ్ ఆఫ్ ఒమన్కు సమీపంలో ఉన్న గ్వాదర్లో సముద్ర జలాల్లో పోర్ట్ నిర్మాణం చేపట్టాలని ప్రణాళికలు రూపొందించింది. ఫలితంగా గ్వాదర్ పోర్ట్ కీలకమైన చెక్ పాయింట్గా మారింది. బలూచిస్తాన్లోని మైనింగ్ ప్రాజెక్టులు గ్వాదర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించింది. ఈ ప్రాజెక్టుల అసలు లక్ష్యం మాత్రం గ్వాదర్లో పాగా వేసి భారత్పై నిఘా పెట్టాలి అన్నదే. కానీ వ్యూహాలు చేస్తే సరిపోదు, వాటిని పర్ఫెక్ట్ గా అమలు చేయాలి కూడా. ఇక్కడే చైనా లెక్క తప్పింది. $62 బిలియన్ గ్వాదర్లో గుమ్మరించిన తర్వాత స్థానిక ప్రజలు తిరగబడ్డం మొదలుపెట్టారు. తిరుగుబాటుదారులను అడ్డుకోవడంపై పాకిస్తాన్ విఫలమైంది. దీంతో తమ ప్రాజెక్టులకు రక్షణ పేరిట చైనా తన ప్రైవేటు సైన్యాన్ని దించడం మొదలుపెట్టింది. అలా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రైవేటు సైన్యాన్ని మోహరించింది. త్వరలో చైనా నేరుగానే రంగంలోకి దిగాలి చూస్తోందని ఆరోపిస్తున్నారు. అందుకే భారత్ సాయం కోరుతున్నారు. చైనా బలూచిస్తాన్ను టార్గెట్ చేయడానికి ఖనిజాలే కారణం కాదు. భౌగోళికంగా ఉన్న ఆ ప్రాంతం చాలా కీలకం. మలక్కా జలసంధి ద్వారా కాకుండా నేరుగా అరేబియా సముద్రం నుంచి చైనాకు చమురు వాణిజ్య రవాణాకు గ్వాదర్ పోర్ట్ షార్ట్కట్ రూట్. గ్వాదర్ కేవలం వాణిజ్యానికే కాదు, భవిష్యత్తులో చైనా నౌకాదళం ఇక్కడ తిష్ట వేయడానికి ఉపయోగపడుతుంది. వివరంగా చెప్పాలంటే భారత్తో యుద్ధ పరిస్థితులు వచ్చినప్పుడు తన యుద్ధ నౌకలను గ్వాదర్కు తరలిస్తుంది. అక్కడి నుంచి మనపై దాడి చేయడానికి వీలుంటుంది. బలూచిస్తాన్లో చైనా పట్టు పెరిగితే అది భారత్కు రెండు రకాలుగా ఇబ్బందిగా మారుతుంది. అరేబియా సముద్రంలో చైనా నావికాదళం ఉనికి పెరిగితే ఇండియన్ నేవీకి ఇబ్బందులు తప్పకపోవచ్చు. రెండోది, పాకిస్తాన్, చైనాలు కలిసి బలూచిస్తాన్లో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అవకాశాలు ఉంటాయి. కఠినమైన నిజం ఏంటంటే చైనా ప్రైవేట్ సైన్యం ఇప్పుడు పాక్ ఆర్మీకి కూడా ఆదేశాలిచ్చే స్థాయికి చేరింది. అందుకే ఆపరేషన్ సింధూర్ను గుర్తు చేస్తూ భారత్ సాయం కోరుతున్నారు బలూచి నేతలు. మరి మోడీ సర్కార్ ఆ పని చేస్తుందా? టెక్నికల్ గా బలూచిస్తాన్ పాకిస్తాన్ భూభాగం కాబట్టి ఈ విషయంలో అధికారికంగా భారత్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవచ్చు. కానీ దౌత్యపరంగా పాకిస్తాన్తో పాటు చైనా పైన ఒత్తిడి తెస్తోంది. అంతర్జాతీయ వేదికలపై బలూచిస్తాన్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, బలవంతపు అదృశ్యాల గురించి భారత్ గళమెత్తుతోంది. సిపిఈసి ప్రాజెక్టు భారత భూభాగం పీఓకే గుండా వెళ్తూ ఉండడంపై భారత్ ఇప్పటికే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బలూచిస్తాన్ విషయంలో భారత్ ఎప్పుడూ పాక్ దురాగతాలను ఎండగడుతూనే ఉంది. అయితే పాకిస్తాన్ మనపై చేస్తున్న ప్రాక్సీ వార్ కు కౌంటర్ గా బలూచిస్తాన్ భారత్ ఒక వ్యూహాత్మక ఆయుధంగా ఉపయోగించుకోవచ్చని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. బలూచి లీడర్లు ఆపరేషన్ సింధూర్ను ప్రశంసించడానికి చాలా బలమైన కారణం ఉంది. గత ఏడాది సింధూర్ సమయంలో పాక్ సైన్యాన్ని బలూచి ఫైటర్లు ఒక ఆట ఆడుతున్నారు. మరోసారి
అలాంటి మిషన్ జరిగితే పాకిస్తాన్ కథ ముగించేయాలని చూస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే వచ్చే మార్చిలో ఆపరేషన్ సింధు 2.0 ఖాయమనే వార్త తెరపైకొచ్చింది. అదే జరిగితే ఇటు నుంచి భారత్, అటు నుంచి బలూచి రెబల్స్ పాకిస్తాన్ సైన్యాన్ని ఊచకోత కొయ్యడం పక్కా. అలా జరగాలనే బలూచీలు కోరుకుంటున్నారు కూడా.